ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవుడంట ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కేడముతో కప్పినట్లు వారిని తన దయతో కప్పుతాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే యేసయ్య నామమును ప్రేమిస్తారో వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అంటున్నాడు. అంటే వారు ప్రభువును బట్టి ఉల్లసించే విధంగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని దయను సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నావా? అంత మాత్రమే కాదు, ప్రభువుని గూర్చి ఉల్లసిస్తూ ప్రభుకి ఉల్లాసముతో కీర్తనలు, స్తుతిగానాలు పాడే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈ విధంగా నువ్వు లేవు అంటే ఇంకా నువ్వు నీతిని ప్రేమించట్లేదు. నీతిని బదులు దుర్నీతిని ప్రేమిస్తున్నావేమో. దేవుని పరిశుద్ధతను బదులు అపరిశుద్ధత బాటలో నడుస్తున్నావేమో. దేవుడు వెళ్ళమన్న బాటలో నడవక నీకు నచ్చిన బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్నావేమో. అందుకే దేవుని ద్వారా ఆశీర్వాదం, దేవుని ద్వారా ఇచ్చిన విలువైన వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో కూడా నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుడు నీతిమంతుల్ని ఆశీర్వదించేవాడు, కేడముతో కప్పినట్లు దయతో కప్పేవాడు. ఎవరైతే దేవుని నామమును ప్రేమిస్తారో వారు దేవుని గురించి ఉల్లాసించే వ్యక్తిగా దేవుడు చేస్తాడంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, నీతిమంతుడైన దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించు. నీవు కూడా ఈ లోకంలో నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవించడానికి ప్రయత్నించు. అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఈరోజు ప్రభువునే నమ్ము. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అనుకూల పరిస్థితులు వచ్చినా అన్ని వేళలా ప్రభువుని నమ్మి ప్రభు బాటలో నడవడానికి ప్రయత్నించు. నీతినే ప్రేమించడానికి ప్రయత్నించు. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా జీవించు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, తన దయతో నిన్ను కప్పుతాడు. ఉగ్రతతో కాదు. దేవుని కోపము మనల్ని కప్పే విధంగా ఉండకూడదు, కానీ దేవుని దయ, దేవుని జాలి, దేవుని ప్రేమ మన జీవితాల్ని కప్పే విధంగా ఉండాలండి. ఈరోజు నీవు కూడా నీతిగా జీవించినట్లయితే దేవుడు తన దయతో నేను కప్పుతానంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని నామాన్ని మనం ప్రేమించే విధంగా ఉండాలంట. దేవుని నామమును ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి అంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవునితో సహవాసాన్ని ప్రేమించాలి, దేవుని బాటను ప్రేమించాలి. ఆ విధంగా మనం ప్రేమించినట్లయితే అప్పుడు దేవుని గూర్చి ఉల్లాస గానములు చేసే కృప మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు ఈ వాగ్దానం కూడా మీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ, ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలి అంటే నీవు చేయవలసింది కేవలం నీతిగా జీవించు, దేవుని నామమును ప్రేమించు. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుని దయ మరియు దేవుని గురించి ఉల్లాస గానములు చేసే కృప అనుభవించు. అటువంటి గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ నీకు మరియు నాకు దయచేనుగాక. ఆమేన్.